నమస్కారం అందరికీ. ముందుగా హ్యాపీ ఏకాదశి టు ఆల్. మే లార్డ్ విష్ణు బ్లెస్ యూ విత్ ప్రైజ్ అండ్ ప్రాస్పరిటీ. సో మీ కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మరి ఒక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించింది. ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే అప్డేట్ అండి. కంపల్సరీగా చూడాల్సిన వీడియో, ఎందుకంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంత మంచి అప్డేట్ అయితే బాగా వచ్చింది. అది ఏంటి అంటే జూలై 2025లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్సీకి కూడా ఎన్పిఎస్ లాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అప్లై అవుతాయని. ఇది పెన్షన్ ప్లానింగ్లో ఒక గేమ్ చేంజర్ అనమాట. ఇక్కడ మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ అప్డేట్ అఫీషియల్గా 24th January 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ద్వారా ఇష్యూ చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. యూపీఎస్సీని 1st April 2025 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. రీసెంట్గా జూలై 2025లో గవర్నమెంట్ క్లారిఫై చేసింది ఎన్పిఎస్సికి ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ యూపీఎస్సిలో కూడా అప్లై అవుతాయి అని. అలాగే మనకి ఇందుకు ఒక టైం అయితే ఇచ్చారు. అంటే 24 January 2025ని యూపీఎస్సిని గ్యాజెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. April 1 వచ్చేసి యూపీఎస్సి స్టార్ట్ అయింది. ఫర్ న్యూ రిక్రూట్స్ అండ్ స్విచ్ అయ్యే వాళ్ళకి స్విచ్ ఆప్షన్ ఇచ్చాడు. జూలై 2025 ఎన్పిఎస్సి ట్యాక్స్ బెనిఫిట్స్ యూపీఎస్సికి ఎక్స్టెండ్ చేయడం అనేది అనౌన్స్ చేశారు. ఇక్కడ September 30, 2025 స్విచ్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ ట్యాక్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే యూపీఎస్సిలో అప్లై అయ్యే ఎన్పిఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ 80CCD1 అనేది ఒకటి, అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద 1.5 lakhs డెడికేషన్ ఉంటుంది. 80CCD1B మీద అడిషనల్ 50,000 డెడికేషన్, టోటల్ 2 lakh. సో 80CCD2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద ఫుల్ డెడికేషన్ అప్ టు 14% శాలరీ ప్లస్ డిఏ. రిటైర్మెంట్లో 60% అమౌంట్ ట్యాక్స్ ఫ్రీగా విత్డ్రా చేయొచ్చు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే చాలామంది ఎంప్లాయీస్ యూపీఎస్సీ మీద కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఎన్పిఎస్ లాంటి ఫుల్ ట్యాక్స్ రిలీఫ్ యూపీఎస్సీలో కూడా దొరికింది. మనకి ట్యాక్స్ సేవ్ అవుతుంది, మినిమం పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది, మార్కెట్ రిస్క్ ఉండదు, ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, గ్రాట్యుటీ అండ్ డెత్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే యూపీఎస్సీకి స్విచ్ చేయడానికి ఎలిజిబుల్ అయిన వారు ఎవరు అనేది చెప్తాను. సో April 1, 2025కి ముందు ఎన్పిఎస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎలిజిబుల్ అవుతారు. 1 April తర్వాత సెంట్రల్ సర్వీస్ జాయిన్ అయిన ఎంప్లాయీస్కి ఎలిజిబుల్ అవుతుంది. March 31, 2025 లోపు రిటైర్ అయిన వారు, అంటే మినిమం 10 years సర్వీస్ వారికి కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది. డెత్ అప్పుడు స్పౌస్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. స్విచ్ చేయడానికి లాస్ట్ డేట్ 30 September 2025. సో ఈ పెన్షన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే యూపీఎస్సీలో మినిమం 10,000 per month పెన్షన్ ఉంటుంది 10 years సర్వీసెస్ తర్వాత. అండ్ 25 years సర్వీసెస్ ఉంటే 50% ఆఫ్ యావరేజ్ బేసిక్ పే ఉంటుంది లాస్ట్ 12 months. ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. డెత్ తర్వాత 60% ఆఫ్ పెన్షన్ స్పౌస్కి దొరుకుతుంది. గ్రాట్యుటీ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాగా ఫుల్ గ్రాట్యుటీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని మీకు కంపారిజన్స్ చెప్తాను యూపీఎస్సీ వర్సెస్ ఎన్పిఎస్ అని. సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్పిఎస్లోనూ ఉంటాయి, యూపీఎస్లో సేమ్ ఉంటాయి. పెన్షన్ అమౌంట్ ఇక్కడ మార్కెట్ బేస్డ్ ఉంటుంది. యూపీఎస్ వచ్చేసి 50% బేసిక్. సారీ అండి, మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సో ఈరోజు ఫెస్టివల్ కదా, కొంచెం మా ఫెస్టివల్ వైబ్స్ అనేది మా ఏరియాలో స్టార్ట్ అయ్యాయి, అందుకే అలా సౌండ్ వచ్చింది. ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ మనకి ఎన్పిఎస్ యూపీఎస్లో సేమ్ ఉంటాయి. పెన్షన్ అమౌంట్ ఎన్పిఎస్లో మార్కెట్ బేస్డ్ ఉంటుంది అండ్ యూపీఎస్సీలో 50% బేసిక్ ఉంటుంది, ఆర్ లేదా 10K అనేది మినిమం ఉంటుందన్నమాట. గ్రాట్యుటీ వచ్చేసి
ఎన్పిఎస్లో లిమిటెడ్, యూపీఎస్లో మామూలుగానే ఉంటుంది. సో ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసి ఇక్కడ ఎన్పిఎస్లో డిపెండ్స్ అయి ఉంటుంది, యూపీఎస్లో 60% ఫిక్స్డ్ అనమాట. విత్ డ్రావెల్ వచ్చేసి ఎన్పిఎస్లో 60% ట్యాక్స్ ఫ్రీ అండ్ యూపీఎస్ వచ్చేసి సేమ్. అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సీలో చూస్తే జాబ్ సెక్యూరిటీ అండ్ ఫిక్స్డ్ పెన్షన్ అనేది మనకి బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలా, ఎలా మనం స్విచ్ చేసుకోవాలా అంటే ఫస్ట్ చెక్ చేయాలా మనం ఎలిజిబుల్ అయిన కేటగిరీలో ఉన్నామా లేదా అని. అందుకు ఫస్ట్ మనం యూపీఎస్సీని డౌన్లోడ్ చేసుకోవాలా స్విచ్ చేయడానికి. అందుకు ఒక అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ NSDL-CRA పోర్టల్లో మనము ఈ అప్లికేషన్ ఫామ్ చేస్తే మనం స్విచ్ చేయవచ్చు అన్నమాట. సో దానికి టైం అయితే ఎక్కువగా లేదు, 30 సెప్టెంబర్ 2025 ముందే మనం స్విచ్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ చేయండి విత్ మీ అంటే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క PAO ఆర్ డ్రాయింగ్ ఆఫీసర్ ఫర్ ప్రాపర్ గైడెన్స్ నుంచి మనం ఇది కన్ఫర్మ్ చేసుకోవాలా. అలాగే మనకి ఇదంతా విన్న తర్వాత కొన్ని కామన్ డౌట్స్ అయితే వస్తాయండి. ఎన్పిఎస్లో ఉన్న ఫండ్స్ యూపీఎస్సీకి ట్రాన్స్ఫర్ అవుతుందా అని. అవుతుంది అండి, ఖచ్చితంగా ప్రత్యేక కార్పస్ యూపీఎస్లో మెర్జ్ అవుతుంది. అలాగే అన్నిటి పర్చేస్ అవసరం ఉంటుందా అంటే లేదు, పెన్షన్ డైరెక్ట్గా గవర్నమెంట్ పే చేస్తుంది. సో దీనికి అవసరం లేదు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా మిస్ అవుతాయంటే లేదు, 100% ఎన్పిఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ యూపీఎస్సీలో కూడా ఉంటాయి. సో ఈరోజు ఈ అప్డేట్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే బాగా యూస్ఫుల్ అండి. సో నేను అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంపల్సరీగా నేను మీకైతే క్లారిఫికేషన్ ఇస్తాను, కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తానండి. సో నేను ఏమైనా ఇంకా చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటే సో జస్ట్ కమెంట్ బాక్స్లో ఆ మిస్టేక్ ఏంటని మీరు నాకు చేస్తే నేను వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాంటి అప్డేట్స్ చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎన్పిఎస్లో కన్ఫ్యూజన్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారండి. సో అందుకే ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను వారి కోసం చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేయండి. సో కమెంట్స్లో ఏమైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. సో బట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ 30, 2025 ముందే డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇది మీరు కానీ మిస్ అయ్యారు అంటే మనకి ఇది చాలా యూజ్ఫుల్ అప్డేట్. మనకి ఎన్పిఎస్, యూపీఎస్ అన్ని అప్డేట్స్ కూడా మిస్ అవుతాము. చెప్పాను కదా మన కామన్ డౌట్స్ కూడా ఏముంటాయని. సో ఎన్పిఎస్లో ఉన్న ఫండ్స్ యూపీఎస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండదు. 100% ఎన్పిఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ యూపీఎస్లో కూడా ఉంటాయని. సో ఇదైతే మీరు అందరికీ షేర్ చేయండి, యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.